ఇంట్లో అనసూయమ్మ అత్తగారు సంప్రదాయాలకు చిహ్నం. కోడలు నందిని హైదరాబాద్లో పెరిగిన మోడర్న్ అమ్మాయి. వికాస్ పెళ్లి చేసుకుని నందినిని ఇంటికి తీసుకొచ్చిన రోజు నుంచి అసలు ఎంటర్టైన్మెంట్ మొదలైంది. పెళ్లి అయిన తర్వాత మొదటి ఉదయం నందిని అలారం 8 గంటలకు పెట్టుకుంది. అత్తగారు మాత్రం 5 గంటలకు తలుపు తట్టి, నందిని లేచిరమ్మా. ఇల్లు కోడలు వచ్చిన తర్వాత సూర్యుడు ఆలస్యం చేయడు. అమ్మాయి కళ్ళు రుద్దుకుంటూ బయటకు వచ్చింది. అత్తగారు అప్పటికే కిచెన్లో యుద్ధస్థాయిలో పనిలో ఉన్నారు. ఇంట్లో కోడలు వచ్చాక వంటవాసన మారాలి అంటున్నారు. నందిని ఏమంది తెలుసా? అత్తగారు నేను యూట్యూబ్ చెఫ్. అత్తగారు ఒక్కసారిగా ఆగి, యూట్యూబ్ అంటే ఆ ఫోన్లో చూపించే వంటలేనా? అక్కడే మొదలైంది మొదటి కామెడీ. ఒకరోజు కిచెన్లో ఇద్దరూ కలిసి వంట చేశారు. అత్తగారు పప్పుచారు వంకాయ కూర, నందిని పనీర్ బటర్ మసాలా. టేబుల్ మీద 2 స్టైళ్లు. సుబ్బారావుగారు రుచి చూసి, ఇది హోటల్ స్టైల్, ఇది ఇంటి స్టైల్ అంతే. అందరూ నవ్వేశారు. ఆ రోజునుంచి ఇద్దరూ ఒకరినొకరు గౌరవించడం మొదలుపెట్టారు. ఒకరోజు నందిని జీన్స్ వేసుకుని బయటకు వెళ్తోంది. అత్తగారు కంగారు, మన ఊర్లో పెద్దలు చూస్తారో అమ్మా. నందిని కొద్దిసేపు ఆలోచించింది. సరే అత్తగారు, ఈరోజు చీర కడతాను. అత్తగారు ఆశ్చర్యపోయారు. అనసూయమ్మకు పాటలు పాడటం ఇష్టం, కాని స్టేజ్ మీద ఎప్పుడూ పాడలేదు. నందిని ఐడియా ఇచ్చింది, కాలనీ టాలెంట్ షోలో మీరు పాల్గొనాలి. అత్తగారు భయపడినా నందిని కోచ్ అయింది. యూట్యూబ్లో కరోకే పెట్టి ప్రాక్టీస్. షో రోజు స్టేజ్ మీద అనసూయమ్మ మెరిసిపోయారు. పాట పూర్తయ్యేసరికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. అత్తగారు కళ్లలో ఆనందం. ఇది అంతా నందినే కారణం. ఒకరోజు సుబ్బారావుగారికి అనారోగ్యం. వికాస్ ఆఫీసులో అనసూయమ్మగారు భయంతో తడబడుతున్నారు. నందిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళింది. డాక్టర్లతో మాట్లాడింది. అత్తగారికి ధైర్యం చెప్పింది. ఆ రాత్రి అనసూయమ్మ ఆమె చేతిని పట్టుకుని అంది, నువ్వు మా కోడలు కాదు, మా కూతురు. ఆ మాట నందినికి జీవితాంతం గుర్తుండిపోయింది. నందిని అత్తగారికి స్మార్ట్ఫోన్ నేర్పుతోంది. అనసూయమ్మ పొరపాటున కాలనీ గ్రూప్లో వాయిస్ మెసేజ్ పంపారు. నందిని నన్ను డాన్స్ చేయమంటోంది. అంతే, గ్రూప్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. అత్తగారు ఇప్పుడు కాలనీ స్టార్. ఒకరోజు వికాస్ ఉద్యోగం పోయింది. ఇంట్లో టెన్షన్. అప్పుడు ఏమైందంటే అత్తకోడలు టీమ్గా మారారు. నందిని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ తీసుకుంది. అనసూయమ్మ పికిల్స్ తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసిపోయి ఇంటిని నిలబెట్టారు. వికాస్ కొత్త ఉద్యోగం దొరికేసరికి నా ఇంట్లో 2 సూపర్ ఉమన్లు ఉన్నారు అన్నాడు. ఒకసారి నందిని అమ్మింటికి వెళ్ళింది. ఇంట్లో నిశ్శబ్దం. అనసూయమ్మ అనుకున్నారు, ఈ ఇల్లు కోడలు లేకుండా ఖాళీగా ఉంది. నందిని తిరిగి వచ్చినప్పుడు అత్తగారు గుమ్మం దగ్గరే ఎదురుచూశారు. ఎందుకమ్మా ఇంత ఆలస్యం? నందిని నవ్వుతూ, మిస్ అయ్యారా? అత్తగారు మృదువుగా, కోడలు కాదు, నా కూతురు. ఇలా మొదట చిన్న చిన్న తేడాలతో మొదలైన బంధం అర్థం చేసుకోవడం, గౌరవించడం కొంచెం హాస్యం వల్ల తల్లి కూతురు బంధంగా మారింది. అత్తగారు సంప్రదాయం నేర్పారు. కోడలు కొత్త ఆలోచనలు నేర్పింది. ఇద్దరూ కలిస్తే ఇల్లు స్వర్గమైంది.